మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. భద్రాద్రి దేవస్థానంలో పాల్గొన పూర్ణిమ నాడు అంటే ఈరోజు వసంతోత్సవం, డోలోత్సవం, అదేవిధంగా సీతారామ కళ్యాణానికి శ్రీరామనవమి నాడు జరిగేటువంటి ఆ కళ్యాణాని కోసం పూర్వరంగంగా ఆ కళ్యాణ పనులు ప్రారంభించేటువంటి నేపథ్యంలో తలంబరాలు కలపడం, అదేవిధంగా పసుపు కొమ్ములు దంచేటువంటి కార్యక్రమాలని కూడా ఈరోజు జరగాలి. ఈ కార్యక్రమాలని జరగడానికి ముందు రోజున అంటే చతుర్దశి రోజున, నిన్నటి రోజున సాయంకాలం అంకురార్పణ జరుగుతుంది. అయితే భద్రాద్రి క్షేత్రంలో ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఆ కార్యక్రమాలు నిర్వహించేటువంటి అర్చకుల్లో ఆ యాజ్ఞికాల కోసమని ప్రత్యేకించి ఆచార్యులు, బ్రహ్మ, ఋత్వికులు అనేటువంటి వాళ్ళము ఒక సంవత్సరం ముందు నుంచే నిర్ణయించుకోవడం జరుగుతుంది. అర్చకులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ వ్యక్తులు ఈ సంవత్సరం మొత్తం జరిగేటువంటి ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా ఈ వ్యక్తులు నిర్వహించాలి అని ఆ అర్చక స్వాములు ఒక మీటింగ్ పెట్టుకుని దాని మీద వాళ్ళు నిర్ణయిస్తారు. అలా నిర్ణయించినప్పుడు దాంట్లో ఆచార్య, బ్రహ్మ అనేటువంటి ఆ ఇద్దరు ఋత్వికులు ఎవరైనా సరే మారచ్చు, కానీ ఆచార్య బ్రహ్మలుగా ఉండేటువంటి ఆ ఇద్దరు మాత్రం ఇద్దరికి ఒక 8 ఏళ్లకో 9 ఏళ్లకో ఒకసారి మాత్రమే ఈ ఉత్సవాలు చేసేటువంటి అవకాశం వస్తుంది. కనుక తప్పనిసరిగా ఆ ఆచార్య బ్రహ్మలుగా ఉండేటువంటి వాళ్ళు సంవత్సరం పొడుగుతా భద్రాచల క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవాలు, ప్రతి నెల దాదాపు ఒక ఉత్సవం ఉంటుంది. భద్రాచలంలో మాసోత్సవాలు ఉంటాయి. ఇలా ఈ ఉత్సవాలను కూడా వాళ్ళే నిర్వహించాలి అనేటువంటి నియమం. ఆ నియమాన్ని అనుసరించి ఇక్కడ ఈ ఉత్సవాలను జరగాలి. నేపథ్యంలో ఈ సంవత్సరం ఆచార్యులుగా ఆలయ ప్రధానార్చకులైనటువంటి అమరవాది విజయరాఘవన్ గారు ఉన్నారు. బ్రహ్మగా అమరవాది శ్రీనివాసరామానుజం అనేటువంటి అర్చక స్వామి, వారిద్దరు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మ అమరవాది శ్రీనివాసరామానుజం, ఆచార్యులు విజయరాఘవన్. ఇటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న పొరపాటు అమరవాది శ్రీనివాసరామానుజం అనేటువంటి వారి ద్వారా తెలుసుకున్నటువంటి ఈవో గారు ఆ అర్చక స్వామిని పనిష్మెంట్ ఇస్తూ ఆయన ఇక్కడి నుంచి పర్ణశాలకు బదిలీ చేయడం జరిగింది. అతను పర్ణశాలకి వెళ్ళడానికి అంగీకరిస్తూ పర్ణశాల కోసమని అతను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. అయితే అతని ద్వారానే ఈ ఉత్సవం జరగాలి. ఈరోజు జరిగేటువంటి వసంతోత్సవం కానీ, నిన్న జరగవలసిన అంకురార్పణ కానీ అమరవాది శ్రీనివాసరామానుజం సమక్షంలో ఆయన బ్రహ్మగా ఉండి ఆ కార్యక్రమాలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో మన అర్చక స్వాములు, ప్రధాన అర్చకులు ఈవో గారికి వెళ్ళి దాన్ని కన్వే చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ ఈవో గారికి ఆయన చేసినటువంటి తప్పు అనేటువంటి ఒక దృష్టి ఉండడం వల్ల వారికి ఇటువంటి అవగాహన లేకపోవడం వల్ల, ఈ మతపరమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, వారు దానికి అంగీకరించలేదు. అది సరిగ్గా వారు అంగీకరించి ఒప్పుకునేటప్పటికీ సమయం అనేటువంటి లేట్ అయింది. అది ఇష్యూ జరిగింది కూడా ఒక 2 రోజుల ముందు, ఒక 3 రోజుల ముందే అతన్ని ముఖ్య అర్చకులైనటువంటి ఉప ప్రధాన అర్చకులైనటువంటి అమరవాది శ్రీనివాసరామానుజం గారిని పర్ణశాలకు మార్చడం జరిగింది. ఈ లోపల ఇవన్నీ కూడా శీఘ్రంగా జరగవలసి ఉన్నది. అయితే ఆ టైం లేకపోవడం వల్ల నిన్న సాయంత్రం వరకు కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉండడం, వారు అధికారికంగా వారికి ఉండేటువంటి దృష్ట్యా వారు అంగీకరించడం కూడా ఇలా జరుగుతూ ఉండడం వల్ల ఈ కార్యక్రమం బాగా నిన్న 2 గంటల సమయం లేట్ అయింది. కానీ అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగాయి. నిన్న సాయంత్రం జరగవలసినటువంటి ఆయనే అమరవాది శ్రీనివాసరామానుజం గారే ఇంది బ్రహ్మగాను, ఈయన ఆచార్యులుగాను ఉంది. నిన్న సాయంత్రం అయితే 6 గంటలకు ప్రారంభించవలసినటువంటి ఆ క్రతువుని ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈవో గారు నిర్ణయం తీసుకొని మాకు ఆర్డర్ ఇచ్చేంత వరకు అది చేయడానికి అవకాశం లేదు కనుక ఆయనే వచ్చి జరపాలి కనుక ఈ కార్యక్రమాన్ని ఒక 2 గంటల సమయం, సుమారుగా 2-2.5 గంటల ఆలస్యం అయింది తప్ప కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది. ఈ రోజు జరగవలసినటువంటి వసంతోత్సవం, డోలోత్సవం కూడా సక్రమంగా నిర్వహించబడుతుంది అనమాట. ఈ విషయాన్ని భక్తులందరికీ కూడా తెలియపరుస్తున్నాము. చాలా మంది భక్తులు నిన్న రాత్రి ఈవో గారికి కావచ్చు, మాకు కావచ్చు, చాలా మంది ఫోన్ చేసి ఏం జరుగుతుంది అక్కడ ఉత్సవం జరగలేదా అని అనుకుంటున్నారు. కానీ ఉత్సవం జరగకపోవడం ఏం లేదు. ఆ ఉత్సవం ప్రారంభం అనేటువంటిది ఒక 2 గంటల ఆలస్యంగా ప్రారంభమై ఆ ఉత్సవం అనేటువంటిది జరిగింది. ఆ వ్యక్తులే ఎవరైతే చేయాలో నియమం ప్రకారం ఆ వ్యక్తులే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కనుక అందరికీ ఇది భక్తులకు కానీ
మీడియా ద్వారా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్.